హాయ్ గైస్, కిరీటి హీరోగా, శ్రీలీల హీరోయిన్గా జూనియర్ మూవీకి సంబంధించి థియేటర్ రిలీజ్ అయింది. రివ్యూ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం మనం ఈ వీడియోలో. గాలి జనార్దన్ రెడ్డి. సో ఆయన తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. బళ్ళారిలో ఎమ్మెల్యేగా ప్రజెంట్ అయితే రూలింగ్ చేస్తున్నారు. ఆయన కుమారుడే కిరీటి. మైనింగ్స్లో ఆయన మించిన వాళ్ళు లేరు. సో ప్రజెంట్ ఆయన కొడుకు అంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమాలో రంగంలోకి దిగడం ఇది ఫస్ట్ టైం డెబ్యూ. శ్రీలీల ఈ సినిమాలో యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత చిన్న హీరోకి ఇంత పెద్ద హీరోని ఫస్ట్ టైం చూడడం, అదేనండి మనీ మ్యాటర్స్. ఇంకా అత్యధికంగా చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకు ఒప్పుకోవడం, అదేవిధంగా బీజిఎం ఇవ్వడం మామూలు విషయం కాదు. ఒక కొత్త హీరో అయినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇంకా జెనీలియా ఉంది, ఇంకా శ్రీలీల. సో ఈ ముగ్గురు కాంబినేషన్లో ఈ సినిమాకు భారీ హైప్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉంది అంటే మూవీలో కంటెంట్ కొత్తగా అయితే అనిపించట్లేదు. ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా సీన్లు నెక్స్ట్ టైం ఎలా వస్తాయో అవల్ల ఈజీగా కనుక్కుంటారు. సెంటిమెంట్ అంతగా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కేవలం స్టెప్పులు వేసిన మాత్రాన సినిమా హిట్ కావాలని చెప్పైతే రూల్స్ అయితే అస్సలు లేవు. ఈ మూవీలో మేజర్గా హైలైట్స్ ఏమిటంటే ఇంటర్వెల్ సీన్, అలాగే ఇంకా తెలుసు కదా శ్రీలీల ఇంకా కిరీటి కలిసి నటించిన ఆ సాంగ్ మామూలుగా లేదు. స్టెప్పులు మాత్రం ఇరగదీసేశారు. ఈ వైరల్ వయ్యారి సాంగ్ లేకపోతే సినిమా అస్సలే లేదు. ఎందుకంటే ఆ సినిమా వల్లే క్రేజ్ వచ్చింది. ఇంకా ఈ సినిమాలో మేజర్గా చెప్పాలంటే ఆ సీన్ సాంగ్ కోసమే చూడాలి. కొన్ని సీన్లు మనకైతే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటాయి. ఇంకా త్వరగా అన్ని సీన్లు అయితే అర్థమైపోతుంటాయి. కంటెంట్ ఓల్డ్ అయినప్పటికీ కొత్తగా తీయాలని చూశారు, కానీ కొత్తగా అనిపించట్లేదు. కానీ స్టెప్పులు మాత్రం ఇరగదీశారు. ఇద్దరు శ్రీలకు మించేసి జూనియర్లో సినిమాలో మామూలుగా వేయలేదు కిరీటి. డెబ్యూ సినిమా అయినప్పటికీ కూడా కిరీటి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. మొత్తానికైతే ఈసారి ఈ సినిమాతో యావరేజ్గా వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఫర్దర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మాత్రం భారీగా ఉండబోతున్నాయి. స్టెప్పులు మాత్రం మామూలుగా వేయలేదు, ఇరగదీశాడు. ఇక మోస్ట్లీ మనం వెయిట్ చేసే క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత జెనీలియా క్యారెక్టర్. సో ఆమె ఎంట్రీ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు, అరాచకం అంతే. సో మొత్తానికైతే ఆమెను కూడా సరిగా యూజ్ చేయలేకపోయారు ఈ సినిమాలో. సో మొత్తానికైతే సినిమా చూడాలంటే చూడొచ్చు భయ్యా, ఖచ్చితంగా వన్ టైం వాచ్ మూవీ. సాంగ్ కోసం అయితే ఎన్నిసార్లు చూడొచ్చు ఈ సినిమాని. ఈ సాంగ్లో స్టెప్పులు వేస్తుంటే శ్రీలీల, కిరీటి వీళ్ళు కనిపించట్లేదు, ఓన్లీ కిరీటి కనిపించేశాడు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 2.25. సో సాంగ్స్ కాబట్టి ప్లస్ చేస్తే 2.75 అయితే ఇస్తున్నాం. సో ఎనీవే కిరీటి కోసమైనా సరే చూడొచ్చు ఈ సినిమాని పక్కాగైతే. సాంగ్ మాత్రం ప్లస్.